ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్లోని ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో దర్యాప్తులో భాగంగా శ్రవణ్ కుమార్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఐ న్యూస్ ఆఫీస్లోనే ఓ ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రవణ్ ఇంట్లో లేరని, ప్రణీత్ అరెస్టుతో అలర్ట్ అయ్యి విదేశాలకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, ఓ ప్రముఖ ఛానల్ ఓనర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా విదేశాలకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి సురేష్? ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ రావుకు సంబంధించి ప్రణీత్ రావు ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ రోజు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రణీత్ రావుకి సంబంధించి శ్రవణ్ కుమార్ రావు చాలా ఫోన్ ట్యాపింగ్లు పాల్పడినట్టు రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడ్డట్టు ఆధారాలు ఇవ్వడంతోనే ఆయన ఇంట్లో ఈ రోజు సోదాలు చేస్తున్నారు. అయితే 10 రోజుల క్రితమే శ్రవణ్ కుమార్ రావు లండన్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. శ్రవణ్ కుమార్ ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, అదే విధంగా ఆయన ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఇంకా శ్రవణ్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు. మొత్తం 10 మంది బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఆయన కూడా ప్రస్తుతం అమెరికా పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఇంట్లో ఉన్న వారితో వివరాలు అడిగి తెలుసుకొని ఆ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఇద్దరి ఇంట్లో సోదాలు కొనసాగుతుండడంతో ప్రణీత్ రావు చాలా కీలకమైన సమాచారం పోలీసులకు అందించడంతోనే ఈ సోదాలు చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం కనబడుతుంది. దీనికి సంబంధించి దర్యాప్తులో చాలా విషయాలు వెల్లడించారు. ఆ విదేశాల నుంచి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఇప్పుడు ఈ ట్యాపింగ్ కి పాల్పడినట్టు ప్రణీత్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ సాఫ్ట్వేర్ ని ఎవరు కొనుగోలు చేశారు, ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు దాదాపు 2 నెలల నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ, అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల అందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ రావు, అదేవిధంగా ప్రభాకర్ రావుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కూడా ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత వారిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్, అలాగే మరోవైపు చూసుకుంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ ఏంటి సురేష్? అదే ప్రభాకర్ రావు కూడా ప్రస్తుతం ఆయన అమెరికాకి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ అయినాయి. ఆయన ఇంట్లో ఉన్న కొంతమంది ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఇంట్లో కూడా ఏమైనా కీలకమైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంటితో పాటు శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 4 బృందాలుగా విడిపోయి ఇటు శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో, ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు ప్రణీత్ రావు వెల్లడించడంతో మొత్తం, ఎందుకంటే 2020లోనే ప్రభాకర్ రావు రిటైర్మెంట్ అయినప్పటికీ అతన్ని ఓఎస్డీగా తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపినట్టు ప్రణీత్ రావు వెల్లడించడంతో ఇప్పుడు ఆ గతంలో ఎవరెవరి నెంబర్లు ఇచ్చారు, ఎంతమంది, ఎందుకంటే ప్రణీత్ రావుకు సంబంధించిన డైరీని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అందులో చాలా మంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ తో పాటు చాలా మంది కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ డైరీలో ఉన్నాయి. ఆ డైరీలో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ట్యాప్ చేశారా, ఆ ట్యాప్ చేసిన
స్టోరేజ్ నే ప్రణీత్ రావు డ్యామేజ్ చేశాడా, వీటన్నిటిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి ఎందుకంటే ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేసిన ప్రణీత్ రావు ఎక్కడ ఈ స్టోరేజ్ చేసి ఎక్కడైనా పెన్ డ్రైవ్ లో కానీ మరో హార్డ్ డిస్క్ లో కానీ కాపీ చేసి ఉంచాడనే కోణంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లోతో పాటు ఆ ప్రభాకర్ రావు ఇంట్లో ఏదైనా హార్డ్ డిస్క్ లభ్యమైతే ఖచ్చితంగా వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. వారు విదేశాలకు పారిపోయారు కాబట్టి వారిపైన ప్రస్తుతం లుకౌట్ నోటీస్ జారీ చేశారు. వారు ఇండియాకి తిరిగి వచ్చిన తరుణంలో ఎప్పుడైనా వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.